ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే గ్రూప్ 2 మెయిన్స్కు తగ్గిన హాజరు శాతం. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఆశించిన స్థాయిలో అభ్యర్థులు హాజరు కాలేకపోయారు. దీనికి ప్రభుత్వ తీరే కారణమని పలు అభ్యర్థులు పేర్కొన్నారు. చివరి క్షణం వరకు పరీక్ష జరుగుతుందో లేదో అన్న సందిగ్ధ వల్లే హాజరు కాలేకపోయామని ఇటు అభ్యర్థులు అటు తల్లిదండ్రులు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఉన్నారు. అయితే చూస్తూనే ఉన్నాం, పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే అభ్యర్థులకు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. విజయనగరం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే అభ్యర్థులు హాజరు శాతం మాత్రం తగ్గింది. పరీక్షకు 84.69% అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్లో ప్రతిభ చూపిన వారికి ఒక పోస్టుకు 100 మంది వంతున ఎంపిక చేస్తుంది. నిజానికి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్కు హాజరు కాకపోవడం సహజంగా ఉండదు. కానీ జిల్లాలో సుమారు 16% మంది అభ్యర్థులు రాలేదు. ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా ఈ పరీక్షలు నిర్వహణపై నెలకొన్న సందిగ్ధ వల్ల ఈ పరీక్ష నెలకొందని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. చివరి క్షణం వరకు పరీక్ష వాయిదా పడుతుందని, దానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో దూర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు అలా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అయితే పరీక్ష వాయిదా పడదు, ఆ వార్త ఫేక్, పరీక్ష యథావిధిగా జరుగుతుందని ఒక్కరోజు ముందే పబ్లిక్ కమిషన్ ప్రకటించింది. దీంతో దూర ప్రాంతాలకు ఉన్న అభ్యర్థులు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో హాజరు శాతం తగ్గిందని అభ్యర్థులు పేర్కొన్నారు. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని శిక్షణ పొందుతూ విజయనగరంలో పరీక్ష కేంద్రాలను అభ్యర్థులు రావడానికి శనివారం రాత్రి ఇబ్బంది పడ్డారు. గాజువాకకు చెందిన అభ్యర్థి హైదరాబాద్ నుంచి శనివారం రాత్రి 11:30 గంటలకు విజయనగరం చేరుకొని స్థానిక మహారాజా కళాశాల పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాశారు. ఇలా ఇబ్బంది పడి పరీక్షకి హాజరైన వారు అన్ని కేంద్రాల్లోనూ కనిపించారు. అయితే అభ్యర్థులు హాజరు శాతం మాత్రం 84.69 మాత్రమే. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 12 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు 2 పేపర్లకు ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మెయిన్స్కు అర్హత పొందిన 6,265 మంది అభ్యర్థుల్లో 84.69%, 5,306 మాత్రమే హాజరయ్యారు. అయితే 959 మంది రాలేదని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగం పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా జరిగాయి. పట్టణంలోనూ యూనివర్సిటీలో మొత్తం అన్ని కూడాను సంయుక్త కలెక్టర్ సేతమాతను కూడా పరిశీలించారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఇక్కడ హాజరైతే మాత్రం తగ్గింది అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ గ్రూప్ 2 పరీక్ష అయితే మాత్రం నిజంగా కొద్ది రోజుల నుంచి కూడా ఒక గందరగోళం అయితే ఏర్పడింది. ఎందుకనంటే ఎప్పుడా ఎగ్జామ్స్ రాస్తామా, మా యొక్క ఆశలు నెరవేరబోతాయా అని ఇంతవరకు కూడా నిరుద్యోగంతో కూడిన యువతంతా కూడాను ఒకేసారి ఆశలన్నీ కూడాను పూర్తిగా అయితే మేము ఉద్యోగం సాధిస్తామా అనుకున్నట్టుగా ముందరకు వెళ్ళారు. అయితే ఈ గ్రూప్ 2 రోస్టర్ విధానం గురించి అయితే మాత్రము మళ్ళీ ఒకేసారి మళ్ళా ఏదో ఒక అంతర్ణీయంగా మొత్తం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఏదో ఒక సందిగ్ధత అయితే మాత్రం ఏర్పడింది. రాష్ట్ర విధానంలో అయితే మాత్రం మార్పులు కావాలని ఇక్కడ నిరుద్యోగులు కోరారు. అయితే కొంతవరకు అయితే మాత్రము మేనమేషాలు లెక్కెడుతున్నట్టుగానే ప్రభుత్వం నుంచి కూడాను ఒక సందిగ్ధంలోనే నిరుద్యోగులకు ఇతర యువతలు ఎవరైతే పరీక్షలు రాస్తారో వీళ్ళకి ప్రభుత్వానికి మధ్యన కొద్దిగా అయితే మాత్రం ఒక తాత్పర్యం అయితే జరిగింది. ఎందుకంటే అసలు గ్రూప్ 2 అనేది జరుగుతుందా లేదా, ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదా అనేది మాత్రం జరుగుతూ ఉన్నప్పుడు దీనివల్ల ఎప్పుడైతే ఈ చిచ్చు అనేది ఎప్పుడైతే ఈ యొక్క క్లారిటీ రాలేకపోయిందో దానిపైన నిరుద్యోగులు కూడాను అసలు మన దూర ప్రాంతాల్లో కూడా చాలామంది కూడా విజయవాడ లేక హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు వెళ్ళి నిరుద్యోగులందరూ కూడాను గ్రూప్ 2 పరీక్షలకు అయితే మాత్రము అక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఈ యొక్క పరీక్ష అనేది జరుగుతుందా లేదా అని అయితే మాత్రం ఎప్పుడైతే ఒకేసారి ప్రభుత్వం నుంచి అసలు ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉంటుంది. దీని గురించి అయితే మాత్రం ఇదంతా కూడాను ఈ రాద్ధాంతం దానికి పనికిరాదు అనేసరికి రాత్రి ఉట్టన చాలామంది నిరుద్యోగులు అయితే మాత్రం పరీక్ష కేంద్రాల వద్దకైతే వచ్చారు. కానీ కొంతమంది అయితే మాత్రము చాలామంది రాలేకపోయారు. దానికి శాతమే గ్రూప్ 2 మెయిన్స్కి అయితే మాత్రం హాజరు శాతం చాలా తగ్గింది, 84.69 మాత్రమే. అయితే ఏమైనప్పటికీ కూడా గ్రూప్ 2 పరీక్ష అయితే మాత్రము విజయనగరం జిల్లాలో ఎక్కడో కూడాను గొడవలకి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. మనం చూస్తూనే ఉన్నాం, బోర్డులు తమ నెంబర్లో చూసుకుంటున్న అభ్యర్థులు, అలాగే JNTU జీవీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేసీ సేతుమాధవన్ కూడా మనం చూస్తూ ఉన్నాం.
అలాగే కట్టుదిట్టమైన భద్రత మధ్య పరిసర ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. విజయనగరంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిందనే మనం చెప్పుకోవాలి. 12 కేంద్రాల్లో 180 మంది పోలీసుల సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. డిఎస్పీ శ్రీనివాస నేతృత్వంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో పలు విద్యార్థి సంఘాల రోస్టర్ విధానాన్ని ప్రకటించాక పరీక్ష నిర్వహించాలంటూ కోట వద్ద ధర్నా చేసిన నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే 7 రూట్లుగా విభజించి ఒక్కో రూట్కు ఒక సీఎన్ పర్యవేక్షణకు అధికారిగా నియమించి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మొత్తానికైతే మాత్రం పరీక్షలు అయితే మాత్రం ప్రశాంతంగా ముగిసాయని ఎస్పీ వకుల్ జిందాల్ అయితే ప్రకటించారు. ఇది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ రోస్టర్ విధానంలోని నిరుద్యోగులందరూ కూడా ఒక గందరగోళం ఏర్పడిందో దీన్ని ఒక ప్రశాంతమైన వాతావరణం కట్టుదిట్టమైన భద్రత అయితే మాత్రం ఇక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా నిర్వహించింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదు. గ్రూప్ 2 పరీక్ష అయితే మాత్రము ఇక్కడ 100% కాదు కానీ మొత్తానికైతే మాత్రము ఎగ్జామ్ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో పూర్తయింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మరొక ప్రధానమైన మనం కథనం చూస్తే విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని అంటూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని విశాఖ న్యాయవాదుల సంఘం చెప్తూ ఉన్నారు. అయితే విశాఖ న్యాయవాదుల సంఘం ఆవరణంలో జరిగింది ఈ సమావేశం. న్యాయవాదులందరూ కూడాను హైకోర్టు బెంచ్ కేంద్ర పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందుగా వేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం వంటి సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్ళాలంటే చాలా భారంగా ఉందని న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే విశాఖలో అయితే మాత్రము హైకోర్టు అనేది ఒకటి విశాఖలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల సంఘం అంతా కూడాను హైకోర్టు బెంచ్ అంశాన్ని గురించి అయితే మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం నుండి హైకోర్టుకు వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ విశాఖ అయితే మాత్రము చాలా అన్నిటి కూడా అనుగుణంగా ఉంటుంది కాబట్టి దాని గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అలాగే మరొక విజయనగరంలో ప్రధానమైన అంశం మనం చూస్తే మనసులోనూ మదన పడుతూ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ భోజనంలో డొల్లతనం, నాణ్యతకు తిలోదలే ఇస్తున్నారనే ఆరోపణలు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 25, ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు 9, 46 పిహెచ్ఎల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలు. ఈ ఆసుపత్రిలో కేటాయించిన బెడ్లు 1220, సగటున ప్రతిరోజు 1000 నుంచి 1200 వరకు భోజనం అందిస్తూ ఉన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద చికిత్స పొందే రోగులకు అందించే భోజనంలో నెట్వర్క్ ఆసుపత్రుల నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నిబంధనలు పక్కన పెట్టి ఏదో పెట్టాం వారు తింటున్నారన్న చందాన నెట్వర్క్ ఆసుపత్రులు భోజనం పెడుతున్నట్టుగా ఇక్కడ రోగుల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. నాణ్యత పరిమాణం అయితే మాత్రం పాటించడం లేదన్న ఆరోపణలు అయితే మాత్రం వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రిలో నిబంధనలు పాటించడం లేదన్నది రోగుల అభిప్రాయంగా మారింది. వాస్తవానికి సాధారణ రోగుల కంటే ఆరోగ్యశ్రీ రోగులకే మెరుగైన భోజనం అందించాలి. లోపల ఆరోగ్యశ్రీ రోగులకు అందించే భోజనం బాగోలేకపోయినా రోగులు బయటకు చెప్పలేకపోతున్నారు. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ జాయిన్ అవుతాడో అక్కడే పూర్తి స్థాయిలో చికిత్స పొందాల్సి రావడంతో బయటకు చెప్తే వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు పెడతారని మనసులోనే మదన పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తూనే ఉన్నాం సర్వజన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ యొక్క రోగులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే వారంతా ఆరోగ్యశ్రీ రోగులు నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన భోజనం అందాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి పలు ఆసుపత్రుల్లో లేదనే ఆరోపణలు గుప్పమంటున్నారు. భోజనం బాగోలేకుండా ఇవ్వాల్సినంత పరిణామంలో ఇవ్వకుండా ఆ రోగులకు మనసులోనే మదన పడుతూ వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. భోజనం బాగోలేదని బయటకు చెబితే సేవలు ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని వారంతా కలత చెందుతూ లోపలే బాధపడుతూ వైద్య సేవలు అందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బిగ్ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆరోగ్యశ్రీలు అయితే మాత్రము సర్వజన ఆసుపత్రిలో మనం చూస్తూ ఉన్నాం రోగులకు. ఇక్కడ మనం ప్రధానంగా మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ రోగులైతే మాత్రము ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ ఎవరికైతే మాత్రమో వర్తిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక నాణ్యమైన భోజనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఏది ఇస్తే అక్కడ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, జిల్లాల ఆరోగ్యంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 25 ఉన్నాయి, ప్రభుత్వ నెట్వర్క్లు 9 మాత్రమే ఉన్నాయి. అయితే ఈ డొల్లతనం అనేది భోజన విషయంలో అయితే మాత్రం చాలా మనసులో రోగులైతే మాత్రం మదన పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే
ఆసుపత్రికి వెళ్ళాము అంటే ఆరోగ్యశ్రీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పౌష్టిక ఆహారం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏమైనా అడిగాము అని అంటే మాత్రం మళ్ళీ అక్కడ పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది ఇస్తే అదే తినేనట్టుగా ఆ వైద్యం అయితే కనబడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ భోజనాన్ని పరిశీలిస్తామని చెప్పారు కొయ్యన అప్పారావు ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్. ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యతమైన కూడిన మెరుగైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలి. ప్రతిరోజు ఆరోగ్య మిత్రులను భోజనం రుచి చూడాలని చెప్తూ ఉన్నాం. ఆసుపత్రిలో రోగులకు అందించే భోజనం పరిశీలిస్తాం. నిబంధనలు పాటించిన వారిపై అయితే చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ అయితే చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను దీంట్లో మాత్రం తాత్పర్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవారు కూడా పేదవారు, మధ్యతరగతి వారు, చిన్నవారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా హాస్పిటల్ వారిదేనట్టుగా ఇక్కడ మనసులో మాట తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఏ న్యూస్. నేను మీ ఎంఏ నాయుడు.